Hi friends, how are you? Welcome to my channel. Today I am making mutton curry. టేస్టీగా నోరూరించేలాగా ఉండే ఈ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. మ్యారినేషన్ 1 kg మటన్ ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. 1 tablespoon సాల్ట్, 2 tablespoon మటన్ మసాలా, 2 tablespoon చిల్లీ పౌడర్, అలాగే 3 ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ మీ కారానికి సరిపడా వేసుకోవచ్చు. అలాగే 2 టమాటోస్ మీడియం సైజ్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. సో ముందుగా మనం మటన్ని మ్యారినేట్ చేసుకుందాము. 1 tablespoon చిల్లీ పౌడరు, 1/2 tablespoon సాల్ట్, 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాము. కారము, సాల్ట్ ఇవంతా బాగా ముక్కలకి పట్టాలి. ఇలా మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకుందాము. తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. సో గ్యాస్ కుక్కర్ ఆన్ చేసి ఈ తవా పెట్టుకుంటున్నాను. ఈ తవాలో కుక్ చేస్తే మటన్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. నేను కుక్కర్లో కుక్ చేయట్లేదు. ఆయిల్ బాగా కాగిన తర్వాత చెక్క లవంగాను వేద్దాం. సో ఆయిల్ బాగా కాగితే లవంగాలు, చెక్క అలాగ ఫ్రై అవుతాయి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్, చిల్లీస్ బాగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. సో నేను 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయింది. నేను టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటోస్ కూడా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత టమాటో సాఫ్ట్గా అయింది. ఇప్పుడు నేను మటన్ మసాలా, కారము, సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చూసి యాడ్ చేయాలి, ఎందుకంటే మ్యారినేట్ చేసినప్పుడు కూడా మటన్లో వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ని కూడా యాడ్ చేద్దాం. మటన్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes ఆ మసాలా ముక్కలకి పట్టేలాగా కుక్ చేస్తుంది. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. సో మసాలా ముక్కలకి బాగా పట్టింది. ఆయిల్ కూడా బయటకు ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేద్దాము. ఎందుకంటే మటన్ కుక్ అవ్వాలి కదా, అందుకని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మటన్ కాబట్టి 20 minutes కుక్ చేసుకుందాము. తర్వాత సో ఇది చక్కగా కుక్ అవుతుంది. అలాగే కొంతసేపు అలాగే కుక్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి చక్కగా
మటన్ అంతా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం. నేను ప్రెషర్ కుక్కర్ పెట్టకుండా డైరెక్ట్గా కుక్ చేశాను మటన్ని. సో ఇలా కుక్ చేసిన మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూడండి, ఆయిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మటన్ కర్రీ ఈజ్ రెడీ. సో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి నా మెథడ్లో ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తున్నారు ఎలా ఉందని. వాళ్ళకి దోశల్లో తినడం అంటే చాలా ఇష్టం. Oh, it's nice and tasty. Super. Thank you friends for watching. Please like and subscribe to my channel Sarah Nairobi Vlogs.